అందరికీ రామ్ రామ్ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. నేను వారానికి 2 సార్లు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ని అయితే యూస్ చేస్తాను. నా స్కిన్ సీక్రెట్ ని మీతో షేర్ చేస్తున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ బేసన్ పిండి తీసుకోవాలంటే శనగపిండి, అందులో 2 డ్రాప్స్ లెమన్ వాటర్ అండ్ రోజ్ వాటర్, కోకోనట్ ఆయిల్, చిటికెడు పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉన్నా కూడా అది కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అలా కలుపుకోండి. నాకు హెయిర్ డిస్టర్బ్ అవుతుందని హెయిర్ బ్యాండ్ వేసేసుకున్నాను. వారానికి ఈ ఫేస్ ప్యాక్ 2 సార్లు వేసేసుకుంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది, ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది, స్కిన్ టైట్ గా ఉంటుంది, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. ఇలా ఫేస్ కి అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచాలి. ఈ గ్యాప్ లో నేను నెయిల్ కట్ చేసేసుకున్నాను అండ్ బటర్ మిల్క్ కూడా తాగాను. అండ్ అందరికి ఒక విషయం తెలీదు, ఈ స్ట్రా ఎలా తాగాలనేసి చాలా మందికి తెలీదు. స్టార్టింగ్ లో నాకు తెలీదు, కానీ ఒక వీడియో చూసా, అందులో ప్రాపర్ వే ఎలా తాగాలో ఆ వీడియో ద్వారా తెలుసుకున్నా. ఇలా చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు, బట్ వీడియోలో చూపిస్తున్నా కదా అలా తాగాలి, అది ప్రాపర్ వే అన్నమాట. సో 50 మినిట్స్ అయిపోయింది, స్కిన్ అంతా డ్రై అయిపోయింది అనమాట. ఇలా డ్రై అయిపోవాలి. చాలా మంది వెంటనే ఫేస్ వాష్ చేసుకుంటారు, కానీ అలా చేయొద్దు. ప్యాక్ ని మెల్లమెల్లగా మసాజ్ చేస్తూ ఫేస్ మీద ఉన్న ఆ బేసన్ పిండిని అంతా రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత వామ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నేను ఎవ్రీ టైం ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత నా స్కిన్ చాలా అంటే చాలా గ్లోయింగ్ గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. చూడండి ఎంత షైన్ అవుతుందో. సో మీరు కూడా ఈ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ని ట్రై చేయండి. Let's meet in the next vlog. Bye bye.